వైట్ సాస్ పాస్తా చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి, పాస్తా, పాలు, క్యాప్సికమ్, ఆనియన్, పెప్పర్ పొడి, చీజ్, బటర్, ఒక 2 స్పూన్స్ మైదా. దీన్ని ఇప్పుడు మనం ఈ పాస్తాని బాయిల్ చేసుకుందాం. ఇలా ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు ఈ పాస్తా ఉడికిందో లేదో చూసుకుందాం. ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ వైట్ పాస్తా తయారు చేసుకోవడానికి మనం కాస్త బటర్ వేసుకుందామండి. ఇలా బటర్ వేసిన తర్వాత ఈ పాస్తా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుందండి. ఇప్పుడు మనం దీనిలో గార్లిక్ ని సన్నగా తరుక్కుని గార్లిక్ వేసుకుందాము. ఈ వెల్లుల్లి తొరుగు కాస్త ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, కాస్త ఆనియన్, క్యాప్సికమ్ ఆనియన్ ఇలా వేసిన తర్వాత కాస్త వేయించుకుందాం. ఇలా చక్కగా వేగుతూ ఉంటుంది. వేగిన తర్వాత మాడకుండా లైట్ గా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ మైదా వేద్దాము. ఇలా ఆనియన్, క్యాప్సికమ్ లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మైదా పిండి వేసుకుందాం. వేసి దీన్ని ఇలా కలుపుకుందాం. మైదా పిండిని లైట్ గా వేగనిద్దాం. ఈ మైదా పిండిని మాడిపోనివ్వకండి. జస్ట్ ఆయిల్లో అలా కాస్త పచ్చిపోయేటట్టు అలా చేస్తాము. యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా ఇది బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా పాలు వేసి మైదా పిండి ఉండలు కడుతుందని అనుకోకండి. ఇలా కలిపితే చక్కగా ఇగో ఇలా ఈ కన్సిస్టెన్సీ లోకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం మన రుచికి తగ్గట్టుగా. కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. దీన్నంతా ఇలా కలిగి పెట్టి జస్ట్ 4 తులసాకులు వేసాను. ఇది ఫ్లేవర్ కోసమని రోస్మెరీ. ఈ తులసాకులు రోస్మెరీ అన్నది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆ ఫ్లేవర్ బాగుంటుందని వేస్తాను. ఇప్పుడు ఇలా ఇందులో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు చీజ్ వేసుకుందాం. చీజ్, 1 స్పూన్ మైనస్ వేసుకుందాం. ఇదంతా ఇలా బాగా కలిగి పెట్టి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మెక్రోనీ వేసుకుందాం. దీన్ని చక్కగా ఇలా కలిగి పెట్టుకోవటమే. మన వైట్ మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోయిందండి. వైట్ పాస్తా మ్యాక్ అండ్ చీజ్.
ఇప్పుడు దీంతో మనం స్పైసీ గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకొని దీంతో కాంబినేషన్ గా చాలా బాగుంటుందండి. సైన్ పెట్టుకొని ఇప్పుడు మనం గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకుందాం. గార్లిక్ బ్రెడ్ కి ముందుగా పెనం పెట్టుకుందాం. ఈ లోపల మనం ఒక స్పూన్ బటర్ వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఇప్పుడు సన్నగా తరుక్కున్న వెల్లుల్లి తరుగు, గార్లిక్ మొక్కలు వేసి వీటిని మనం బాగా కలుపుకుందాం. బ్రెడ్ పీసులు తీసుకొని మనం చక్కగా చీజ్ వేసుకుందాం. ఇలా చీజ్ వేసుకొని కాస్త క్యాప్సికం, ఇది స్టఫ్డ్ గార్లిక్ బ్రెడ్. ఇలా వేసిన తర్వాత ఇంకో బ్రెడ్ కి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బటర్, గార్లిక్ పెప్పర్ది ఇలా రెడీ చేసి పెట్టుకొని మనం కాస్త బటర్ తీసుకొని ఈ వేడెక్కిన పెనం మీద బటర్ రాసుకొని ఈ బ్రెడ్ని మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకుందాం. స్లో హీట్ లో పెట్టుకొని మన చీజ్ చక్కగా కరుగుతుంది. కాస్త చీజ్ ఎక్కువ వేసుకుందాం. ఇందాక తయారు చేసిన విధంగానే ఇలా తయారు చేసుకొని చిన్న మంట మీద స్లోగా కాలనిద్దాం. మన గార్లిక్ బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇలా అయిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా మనం చక్కగా ఇలా తిప్పి ఇలా తిరగేసుకుందాం. ఇది అలా చిన్న మంట మీద ఇలా మూత పెడితే మన లోపల చీజ్ కూడా బాగా కరుగుతుంది. ఇందాక మనం రెడీ చేసుకున్న వైట్ చీజ్ పాస్తా ఒక బౌల్లోకి తీసుకుందాం. మా మనవరాలు దసరా సెలవులకు వచ్చింది, తన కోసమని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. మన ఫుడ్ రెడీ అయిపోయిందండి. గార్లిక్ బ్రెడ్ అండ్ వైట్ చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. ఇది మా మనవరాలకు చాలా ఇష్టం. దసరా సెలవులకు వచ్చింది, తను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేసి పెట్టమంటూ ఉంటుంది. ఇదిగో మా మనవరాలు హైదరాబాద్ నుంచి వచ్చింది దసరా సెలవులకి. శుభ్రంగా తిను. గార్లిక్ బ్రెడ్ కూడా తిను. తిను. మీ మమ్మీకి కూడా ఇద్దామా టేస్ట్ కి? మీ మమ్మీ లాగా చేశానో లేదో అడుగుదామా మీ మమ్మీకి? రామ్మా, నువ్వు కూడాను మీ అమ్మాయి టేస్ట్ చేసింది ఎలా చేశానో, నీలాగా చేశానో లేదో టేస్ట్ చేయండి. బ్రెడ్ బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. మా విన్నుకి చాలా ఇష్టం, ఇది చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. మీరు కూడా ట్రై చేయండి.